కడప జిల్లా పులివెందులలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు డీటీసీ వీర్రాజు, డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నెల రోజుల పాటు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గమ్యాన్ని చేరేంత వరకు ఒక భద్రంగా నువ్వు చేరుకునేటువంటి మార్గాలు ఏదైతే అన్వేషిస్తావో అన్ని జాగ్రత్తగా ఉండి చూస్తే చాలా బాగుంటుంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పులివెందుల పట్టణంలో ఒక మోటార్ వెహికల్ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారము, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. విస్తారంగా అన్ని కళాశాలల్లోని, అన్ని మేజర్ హై స్కూల్స్ అండ్ పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయో అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కూడాను హెల్మెట్ పైన, అలాగే రోడ్డు నియమాల పైన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇందులో పోలీస్ శాఖతో పాటు రవాణా శాఖ, అలాగే R&B, అలాగే మిగిలిన అన్ని ఇంజనీరింగ్ శాఖలు, మెడికల్ అండ్ హెల్త్ శాఖ, అన్ని శాఖలు కలిపి కంబైన్డ్ గా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకో పక్కన పోలీస్ అండ్ రవాణా శాఖలు కలిపి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాయి. రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం పైన, అలాగే మొబైల్ వాడడం పైన, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, అలాగే ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించే విధంగా ఈ అన్ని విషయాల్లో ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా అన్ని శాఖల తలక, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం తలక ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్ కారణంగా అయ్యే మరణాల సంఖ్య తగ్గించడం, ఫెటాలిటీని తగ్గించడం. ఈ జిల్లాలో ఎస్పెషల్లీ 2025వ సంవత్సరంలో 351 మంది మరణించినారు రోడ్డు ప్రమాదాల కారణంగా. ఈ 351 మందిలో 190 మంది, అంటే దాదాపుగా 60-70% మంది 2 వీలర్స్ లో ప్రయాణించిన వాళ్ళు. అది మరీ ప్రత్యేకంగా సాయంత్రం 4 నుంచి 7-8 గంటల మధ్యలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని చెప్పి విశ్లేషణ చేయడం జరిగింది. ఆ టైంలో ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. మా అన్ని శాఖలు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు ప్రధానమైన ఉద్దేశము రోడ్డు ప్రమాదాలు